మీరు కూడా ట్రై చేయండి, నీట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా నీట్గా వస్తుంది. చెప్పాను కదా, ఈ మూలన మనం పైన కుట్టేయలేని దానికి ఇక్కడ గమ్ పెట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా అంటుకొని ఇక్కడ విడిపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలాగా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా తిప్పుకుంటే కనుక మీరు పర్ఫెక్ట్గా తిప్పుకోగలరు, అలాగే కట్ వర్క్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోగలరు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు క్యాన్వాస్ తీసుకున్నాను. చూడండి, అంతవరకు క్యాన్వాస్ తీసుకున్నాను. 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి రెండింటికి కలిపి 4 ఇంచుల పీస్ తీసుకున్నాను. ఓకేనా, దీన్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి అలాగే ఇలా సెంటర్కి మడత పెట్టుకొని మీకు బ్లూ క్లాత్ మీద కరెక్ట్గా కనపడుద్ది. చూడండి, ఇలా సెంటర్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇక్కడ సమానంగా పట్టుకొని కదిలిపోకుండా ఒక పిన్ పెట్టుకోండి, మీకు కట్ చేసుకున్నప్పుడు కదిలిపోకుండా ఉంటుంది. అలాగే జస్ట్ ఒక 1/2 ఇంచు ఒక లైన్ డ్రా చేసుకోండి, కరెక్ట్గా 1/2 ఇంచు. అలాగే మనకి కరువు తీసుకోవడానికి ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు డ్రాయింగ్ వేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్నాం కదా. చూడండి, ఈ పక్కన ఫోల్డింగ్ ఇది, ఈ పక్కన మనం ఖర్చు పట్టుకుండేది. ఓకేనా, ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ లూజ్ వచ్చి 10 ఇంచులు ఇక్కడ డ్రాయింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇటువంటిది ఏదైనా ఒక కరువు ఉన్నది, దీనికన్నా చిన్నదైనా పర్లేదు, ఇంకా చిన్నదైతే ఇంకా బాగా వస్తుంది. ఇది కొంచెం పెద్దది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది చూడండి, నేను ఎక్కడ పెట్టాను, కరెక్ట్గా ఈ పాయింట్ ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా డ్రాయింగ్ తీసుకోండి. ఓకేనా, ఇది చూడండి ఎలా వచ్చింది. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్ ఎండ్ అయింది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈ గీత, ఇది మనం ఆల్రెడీ డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఆ గీత బయటికి రాకూడదు, అలాగే కిందకి వెళ్ళిపోకూడదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఓకే, తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కదా ఎండు, మనం ఇక్కడ దాకా గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అంతే. 1 2 అలాంటి 4 వచ్చినాయి. ఓకేనా, మీకు అర్థమైంది. ఇదే విధంగా కట్ చేసుకుందాం మనం ఇప్పుడు. చూడండి, కరెక్ట్గా మనం పెన్ డ్రాయింగ్ ఎక్కడ వేసామో అక్కడే దగ్గొట్టుకోండి. ఓకే, ఒకేసారి 2 చేతులకి తెగిపోతున్నాయి. ఓకేనా, అర్థమైందా మీకు? ఇప్పుడు ఇది తీసుకోండి. చూడండి, ఇది సెంటర్, ఇక్కడికి ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ దాకా మనం ఖర్చు పట్టుకోండి. ఇది ఇంకా కరువు ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ దాకా, ఇక్కడ చూడండి సెంటర్ పెట్టాం కదా, ఇక్కడ దాకా ఖర్చు పెట్టుకోండి. హ్యాండ్ లూజ్ మనకి 10 కదా సరిపోతుంది, 10 ఇంచులు సరిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా డైరెక్ట్ ఖర్చు వచ్చేస్తుంది. మనకి కింద కరువు ఇంకా అవసరం లేదు, ఇలా తిప్పకూడదు. ఇలా తిప్పామంటే మళ్ళీ తేడా వస్తుంది, ఇక్కడతో ఆపేసుకోవాలన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగో రెండింటికి కలిపి ఒకేసారి తగ్గుట్టుకున్నాను. ఇప్పుడు దీనికి లైనింగ్కి అంటించేద్దాం దీన్ని. ఓకేనా, ఐరన్ బాక్స్ మీద లైనింగ్కి అటాచ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అంటించేసుకోవడమే. ఒరిజినల్గా మనకి ఇక్కడ క్యాన్వాస్ అంటించిన ఈ అంచు ఉంది కాబట్టి నాకు కనపడట్లేదు, అందుకనే నేను లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. అదే ఇది బయటికి ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక వేరే ముక్క మీద ఇది అంటించుకొని అప్పుడు పైనుంచి లోపలికి తిప్పుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది అంచు ఉంది కాబట్టి దీంట్లోంచి నాకు క్యాన్వాస్ ఏమీ బయటికి కనపడట్లేదు. ఓకేనా, అందుకని నేను లైనింగ్కి అటాచ్ చేసుకుంటాను, లైనింగ్ అంటించుకుంటాను. ఎక్కడి నుంచి అంటించుకోవాలి, సెంటర్ కరెక్ట్గా సెంటర్ మార్క్ పెట్టుకొని సెంటర్ నుంచి అంటించుకోవాలి.
చూడండి కాట్ పెట్టుకున్నాను. మనం ఈ సెంటర్ పాయింట్ తీసాం కదా, ఆ సెంటర్ పాయింట్ వచ్చి ఇలా అంటించుకోవాలి. ఈ సెంటర్ రావాలి. ఓకేనా, అర్థమైందా? మీకు అంటించుకొని చూపిస్తాను. చూడండి నేను ఆల్రెడీ అంటించుకున్నాను. చూడండి డ్రాయింగు ఇలా పైకి వచ్చేలాగా లోపల సైడు అంటించుకున్నాను. రెండింటిగా అంటించేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే లేదంటే వాష్ అయిన తర్వాత ఈ క్యాన్వాస్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా వచ్చింది తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చి పైకి పెట్టుకోండి, రాంగ్ సైడ్ వచ్చి కింద పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత చూడండి కరెక్ట్గానే పెట్టుకున్నాం కదా. ఇలాగా మనం ఎంతైతే ఎక్స్ట్రా అవుద్దేమో అంతా అన్ని పక్కల సమానంగా వచ్చేలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్ తిప్పేసుకోవచ్చు రౌండ్. అలా కన్నా మీకు కదలకంటా ఉండాలంటే కనుక ముందు ఒకసారి ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోండి. ఇంకా కదలదు. మీరు ఈ కరువు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మీరు ఇప్పుడు ఈ కరువు తిప్పినప్పుడు చిన్న సైజు పెట్టుకోండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు అన్ని మ్యాక్సిమం అందరికీ మోటార్లే ఉంటున్నాయి కాబట్టి మోటార్ని స్పీడ్ హ్యాండిల్ చేయాలంటే ఈ రౌండ్లో కొంచెం కష్టం అవుద్ది. అందుకని చిన్న సైజు పెట్టుకొని క్యాన్వాస్ మీద కాదు, క్యాన్వాస్ వార్నే మీకు కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను. దగ్గర పెట్టాను కదా, కనపడుతున్నట్టు అనుకుంటున్నాను. మీకు మా దగ్గర పెట్టాను చూడండి. ఇదే విధంగా మనం ఇక్కడ ఈ మూలన కరెక్ట్గా సూది దింపుకొని మళ్ళీ రౌండ్ తిప్పుకోవాలి. ఈ మూలన కరెక్ట్గా సూది దింపి మళ్ళీ ఇలా రౌండ్ తిప్పుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. చూడండి కరెక్ట్గా పాయింట్ దగ్గర అలా దింపిన తర్వాత అప్పుడు ఇలా తిప్పుకోవాలి. మనం ఇక్కడ కుట్టేసేయడం వల్ల ఇంకా మనం దీని గురించి చదువుకోవాలి అని ఏమి ఇబ్బంది ఉండదు. ముందు కుట్టేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం జస్ట్ పావు ఇంచ్ కన్నా తక్కువ ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా. ఓకే, కనబడుతుంది కదా. ఇప్పుడు మనం కుట్టు తెక్కకుండా పాటు పెట్టుకోవాలి. ఓకే, ఇలా కుట్టు తెక్కకుండా చూడండి కనపడుతుందా. ఇలా కుట్టు తెక్కకుండా కాడలు పెట్టుకోవాలి. ఏ కుట్టు తెక్కకూడదు. కుట్టు తెగిందంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళీ లోపలికి వెళ్ళవలసి వస్తుంది. అదంతా ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా చూసుకొని కుట్టు తెక్కకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని నీట్గా కొరుగు అందంగా తిరిగేలాగా జస్ట్ మన ఏలు పెట్టి ఇలా తీసుకోవాలి. ఐరన్ బాక్స్ తోటి ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మనం పై కుట్టే అవసరం లేదు. పై
కుట్టు వేయకుండా ఉంటేనే ఈ కట్స్కి కట్ వర్క్ నీట్గా ఉంటుంది అన్నమాట. మనం పై కుట్టు వేయకుండా ఉంటే, మనం పై కుట్టు వేయకపోతే ఇక్కడ ఈ కట్ట దగ్గర ఏమైనా ఇడిపోద్దని మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక, బాగా పల్సన్ క్లాత్ లైనింగ్ కూడా పల్సగా ఉంది ఇడిపోతుంది అనుకుంటే కనుక, దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను, అది ఫాలో. కామన్గా ఈ గమ్ము బాటిల్ అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ అటాచ్ చేయకముందే దీన్ని ఇలా తీసి మనకి ఎక్కడైతే ఈ కట్ట ఉంటుంది కదా, ఈ కట్ట దగ్గర చూడండి, నేను కొంచెం గమ్ము పెడుతున్నాను. ప్రతి కట్ట దగ్గర కాటు దగ్గర మనం కాట్లు పెట్టాం కదా, అక్కడ ఇలా కొంచెం గమ్మెట్టేస్తే మీకు అక్కడ ఇడిపోయే ఛాన్స్ 90% తగ్గుతుంది. ఓకేనా? ఈ ట్రిక్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే పై కుట్టు వేయకూడదు, మనకి నీట్గా కనపడాలి అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను ఈ పాయింట్ దగ్గర కూడా గమ్ పెట్టాను. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఐరన్ చేసి లైనింగ్ అటాచ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఎలా వచ్చింది కట్ వర్క్ కామెంట్ చేయండి. ఎక్కడ కూడా కటింగ్ లాగా ఏమీ లేదు, మొత్తం రౌండ్ తిరిగిందంటే ఇలా తిరగాలి, ఎంత నీట్గా తిరగాలన్నమాట. చక్కగానే చూడండి, రెండు కూడా ఎలా వచ్చినాయో చూస్తున్నారు కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, నీట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా నీట్గా వస్తుంది. చెప్పాను కదా, ఈ మూలన మనం పైన కుట్టేయలేని దానికి ఇక్కడ గమ్ పెట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా అంటుకొని ఇక్కడ విడిపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇలా ట్రై చేయండి నెక్స్ట్. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.